హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకి ఈ సంవత్సరం కార్తీక ఏకాదశి అంటే కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఏ తేదీన వచ్చింది, ఏకాదశి ఎంతవరకు ఉంటుంది, పూజ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాస విరమణ ఏ సమయంలో చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఈసారి కార్తీక శుద్ధ ఏకాదశి చాలా విశేషంగా రాబోతుందని, ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున రాబోతుందని, అది కూడా కార్తీక మాసంలో కార్తీక శనివారం రోజున రావడం చాలా విశేషం. ముందుకైతే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ప్రబోధిని ఏకాదశి అని అంటారండి. దీన్ని బృందావన ఏకాదశి, బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉత్తన ఏకాదశి, హరిబోధన ఏకాదశి అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు. స్వామివారిని మేల్కొలపడానికి ఈ రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నేరలు, కింపురుషాదులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలతో, భజనలు, పాటలతో, హారతులతో పాలకడలిలో ఉన్న శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు. ఈ రోజున ఎవరైతే శ్రీ మహావిష్ణుమూర్తికి హారతి ఇస్తారో వారికి అపమృత్య దోషాలు తొలగిపోతాయని మనకి పురాణాల్లో అయితే చెబుతున్నాయి. ఈరోజు తప్పనిసరిగా విష్ణుమూర్తికి హారతినివ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికైనా వెళ్ళి అక్కడున్న స్వామివారికి హారతి ఇచ్చి కనులారా చూసిన వారికి, హారతి సమర్పించిన వారికి అపమృత్య దోషాలు పరిహారం జరుగుతుంది. అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున స్టార్ట్ అయిన చతుర్మాస దీక్షలు కూడా ఈ రోజుతో ముగుస్తాయి. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే సన్యాసం చేసి అపహంస మీద సేవక్జాడని మనకి పురాణాల్లో అయితే తెలుపుతున్నాయండి. ఎంతటి విశేషమైన ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందంటే నవంబర్ 1వ తేదీన శనివారం వచ్చిందండి. శనివారం ఏకాదశి రావడమే చాలా అరుదు. అలాంటిది ఈ రెండు కలగలిసి వచ్చిన రోజు ఎంతో విశేషాలు. ఇంకా ఏకాదశి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎంతవరకు ఉంటుందంటే 2025 నవంబర్ 1వ తేదీన తెల్లవారుజామున 3:43 ప్రారంభమై రాత్రి 2:41 వరకు ఉంటుంది. అంటే ఈరోజు అంతా కూడా మనకి ఏకాదశి గడియలు అయితే ఉంటున్నాయండి. అమ్మవారికి పూజ బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా మంచిదండి. తెల్లవారక ముందే స్వామివారిని పూజించాలి. స్వామివారికి పూజ చేయడానికి శుభ సమయంలో తెల్లవారుజామున 4:30 నుండి 6 గంటలలోపు స్వామివారిని పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయానికి కుదరదు అనుకునేవారు ఉదయం 7:30 నుండి 9 గంటలలోపైనా సరే ఈ స్వామివారిని పూజించవచ్చు. ఉదయం పూట స్వామివారికి పూజ చేయడానికి కుదరదు అనుకునేవారు సాయంత్రం అయినా సరే స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. సాయంత్రం 5:15 నుండి 7:36 పైనా సరే ఆ స్వామివారికి మీరు పూజను అయితే చేసుకోవచ్చండి. అయితే స్వామివారికి చేసే పూజ ఉపవాసంతో చేస్తే చాలా చాలా మంచిదండి. ఉపవాసం లేకుండా పూజ చేయకూడదు అంటే చేయొచ్చండి, కానీ ఈరోజు అన్నానికి సంబంధించిన ఎలాంటి ఆహార పదార్థాలు కూడా తీసుకోకూడదు. ఎందుకంటే మరాసురుడు అనే రాక్షసుడు ఈరోజు బియ్యంతో ఉంటాడు కాబట్టి తీసుకోవడం వల్ల ఆ బియ్యం రూపంలో మన కడుపులోకి వెళ్ళి మనకి అనారోగ్యాలు కలిగిస్తాడని అంటారండి. అందుకని ఈరోజు ధాన్యానికి సంబంధించిన ఆహార పదార్థాలు కాకుండా మిగిలిన ఏవైనా ఆహార పదార్థాలు అయితే మీరు తీసుకోవచ్చు. ఇంకా ఉపవాసం ఉంటామని అనుకునేవారు ఈ ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉంటే సరిపోదండి. మొత్తం ఈ ఏకాదశి వ్రతం అనేది 3 రోజులకి సంబంధించిన వ్రతం. ఇది అందుకని ఉపవాసం చేయదలిచే వాళ్ళు ఏకాదశి ముందు రోజు మనకి దశమి వస్తుందండి. దశమి రోజు రాత్రి నుండి ఉపవాసం అనేది ప్రారంభించాలి. దశమి రోజు రాత్రి ఏదైనా అల్పాహారం తీసుకొని నెక్స్ట్ డే ఏకాదశి రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలండి. అంతా కటిక ఉపవాసం అయితే ఉండనవసరం లేదు. పాలు, పండ్లు లాంటివి ఏమైనా సరే తీసుకొని ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ డే మనకి ద్వాదశ గడియలు ముగియక ముందే ఈ ఉపవాస విరమణ అనేది చేయాలి.
అయితే ఈ ఉపవాసం ఏ సమయంలో విరమించాలంటే నవంబర్ 2వ తేదీన ద్వాదశి గడియలు మనకి రాత్రి 1 గంట నుండి 15 నిమిషాల వరకు ఉంటున్నాయండి. అయితే మనం అంతవరకు ఉండవలసిన అవసరం ఏమీ లేదు. 2వ తేదీన ఉదయాన్నే మీరు మరలా స్వామివారికి పూజ అనేది చేసుకొని దేవాలయానికి వెళ్ళాల్సి ఉంటే దేవాలయానికి కూడా వెళ్ళి అక్కడ ఏవైనా స్వయంపాక దానాలు, దీపదానాలు, సాలగ్రామ దానాలు ఇలాంటి దానాలు ఏవైనా చేయదలిస్తే చేసి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఈ ఉపవాసాన్ని విరమించవచ్చు. ఉదయం 9 గంటల్లోపైన లేదంటే 10 గంటల్లోపైన సరే మీరు ఈ ఉపవాసాన్ని విరమించవచ్చు. పైగా ఈ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారండి. చాలామంది ఈ ద్వాదశి రోజున కూడా ఉపవాసం ఉంటారు. క్షీరాబ్ది ద్వాదశి కోసం నెక్స్ట్ డే వీడియోలు షేర్ చేస్తాను. అలాగే ఈ ఏకాదశి రోజున జాగరణ కూడా ఉంటే చాలా చాలా మంచిదండి. జాగరణ ఉండేవాళ్ళు నవంబర్ 1వ తేదీన శనివారం రాత్రి అంతా కూడా జాగరణ చేయాలి. ఈ విధంగా 3 రోజుల పాటు ఏకాదశి వ్రతాన్ని అయితే చేపట్టాలి. ఈ విధంగా ఏకాదశి రోజున స్వామివారికి పూజ చేయడం వల్ల ఈ జన్మలో చేసిన పాపాలే గత జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యాన్ని 1,000,000 రెట్లు ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికే లభిస్తుందని ఆ బ్రహ్మదేవుడే సెలవిచ్చారు. అందుకని ఈ ఏకాదశి రోజున అంత కటిక ఉపవాసం లేకపోయినా మీరు చేయగలిగినంతలో చేసి ఆ స్వామివారికి కనీసం పూజనైనా సరే చేసుకోండి. లేదంటే ఆ స్వామివారి దేవాలయానికైనా సరే వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని పూజించుకోండి. అయితే ఈ కార్తీక మాసంలో తులసి చెట్టుని ఎవరైతే కొత్తగా నాటుకోవాలి అనుకుంటున్నారో ఈ ఏకాదశి రోజున నాటుకుంటే చాలా చాలా మంచిదండి. తులసమ్మకి నిత్యం పూజ ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. అలాగే ఆ తరువాత రోజు మనకి క్షీరాబ్ది ద్వాదశి కూడా ఉంది కాబట్టి ఉసిరికొమ్మని కూడా తెచ్చుకొని బృందావనంలో నాటుకుంటే ఆ స్వామివారు నిద్ర లేవగానే బృందావనానికి వస్తారని మనకి పురాణాలు అయితే తెలుపుతున్నాయండి. అందుకని ఈరోజు మీరు తులసి చెట్టు దగ్గర అలికి ఉసిరికొమ్మ కూడా తెచ్చుకొని మీ తులసి కోటలో నాటుకోండి. అలాగే 7 శనివారాల పూజను ఎవరైతే ప్రారంభించాలనుకుంటున్నారో ఒక మంచి రోజు కావాలని అనుకునే వారికి ఈ రోజు చాలా విశేషమైన రోజండి. మనకి ఏకాదశి శనివారం ఇలా ఎప్పుడో కానీ రాదండి. ఇలా 2 కలగలిసి వచ్చిన రోజును 7 శనివారాల పూజను స్టార్ట్ చేస్తే అంతా శుభమే కలుగుతుంది. అందుకని ఎవరైతే ప్రారంభించాలనుకుంటున్నారో ఈ రోజునైతే తప్పనిసరిగా స్టార్ట్ చేయండి. పూజా విధానం కూడా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఈ 7 శనివారాల పూజా వ్రతాన్ని నేను వీడియోలో పోస్ట్ చేస్తాను. అయితే ఏకాదశి రోజుని స్వామివారికి ఏ విధంగా పూజ చేయాలి, నైవేద్యాలు నివేదన చేయాలో ఇప్పుడు చూద్దాము. స్వామివారికి వడపప్పు, బెల్లం అలానే బెల్లం పాయసం, బెల్లం పానకం నైవేద్యంగా సమర్పించండి. మీకు కుదరదు, మాకు వీలు కాదు అనుకునేవారు ఒక బెల్లం ముక్క అయినా సమర్పించండి. ఇలా స్వామివారికి ఇష్టమైనవి చేసి ఏకాదశి రోజు ఉపవాసం చేసినట్లయితే 1000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం లభిస్తుంది. ఎంతో విలువైన సమాచారాన్ని ఏకాదశి పూజా విధానాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ధన్యవాదములు.